రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ క్షణమే నా క్షణం, నీవున్న చోటే నేనుంటా, నువ్వెక్కడుంటా అక్కడుంటా. ఏమంటుంది, మరి ఓర్పుగా సహనముగా అత్తతో కూడా హత్తుకొని నడుస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆమె వెళ్ళిపోయింది, ఆమె దేశానికి వెళ్ళిపోయింది. కానీ అత్తను ఓర్చుకొని సహించేవారు ఎవరైనా ఉంటారా? ఇక్కడ చూస్తే అందుకే ఆమె చాలా చక్కగా దీవించబడ్డట్టుగా చూస్తున్నాం. రూతు యొక్క జీవితంలో మరి దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చింది. బోయాజును వివాహం ఆడినట్లుగా చూస్తున్నాం. పరిగె ఏరుకుంది, చివర్లు ఎక్కడో మిగిలిపోతే పరిగేరుకుంది. ఈమెతో ఉండి ఈ పరిగేరుకోవటం ఏంటి? చక్కగా నా దేశానికి వెళ్తే నా తల్లి, నా తండ్రి, నా ఇంటి వారు, నా అన్నదమ్ములు మళ్ళా పెళ్లి చేస్తారు, మళ్ళా కుటుంబాన్ని గడుపుకుంటా హాయిగా జీవిస్తా. ఈమెతో ఏంటిది? కాని దేశం ఏంటిది? ఈ ప్రాంతానికి నేను రావటం ఏంటిది? ఇక్కడ ఉండటం ఏంటిది? మరి ఇలాగ అనుకొని ఉండేది ఉంటే ఈమె కూడా వెళ్ళిపోయేది ఆమెను విడిచిపెట్టి. కానీ రూతు నేర్చుకుంది ఈమె ద్వారా భక్తిని, విశ్వాసాన్ని. ఇప్పుడు దేవుణ్ణి అంటుంది కదా, నీ దేవుడే అంటే నువ్వు ఏ దేవుని కలిగి ఉన్నావో ఆ దేవుడు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవున్న చోటే నేనుంటా. నిన్ను నన్ను ఏదైనా ఒకవేళ ప్రత్యేకపరిస్తే మరణం ప్రత్యేకించదు, కానీ నేనెన్నడూ కూడా విడవను, నేనంత మాత్రం విడవను. హత్తుకుందంట, ఆ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఏమతో ఎలా, ఏమతో ఏంట్రా బాబు ఉండేది అని. కానీ రూతు తన జీవితంలో అత్తను హత్తుకుంది గనక దేవుని హత్తుకుంది, అత్తను కూడా హత్తుకుంది. ఏమని ప్రేమించింది? దేవుని ప్రేమించింది, దేవుని ప్రేమించింది. ఈమె యొక్క భక్తి విశ్వాసాన్ని చూసి దేవుని గురించిన విషయాలు తెలుసుకొని దేవుని రెక్కల కిందకి సురక్షితంగా ఉండడానికి వచ్చింది. అందుకే ఆమె జీవితం బాగుపడ్డది. మరలా వివాహమైంది. బోయాజని ధనవంతుడు ఆమెను చేసుకున్నట్లుగా, ఆ పొలానికి అధిపతి అయిపోయినట్టుగా, ఆ వంశం ఆశీర్వదించబడ్డట్టుగా, ఆ వంశావళిలో ప్రభువైన క్రీస్తు వచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే ఈమెతో ఉండి, ఒక అత్తతో ఉండి సహించింది గనక ఆ సహనానికి ఎంతో ఆశీర్వాదం చూడగలిగింది. మరి నీ జీవితంలో అటువంటి సహనం ఉందా? మరి దేవునికి వాక్యములు గనక గమనించినట్లయితే బైబిల్లో చూస్తే తీతు గ్రంథం, మరి తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, ఏలి అనగా వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనమునందు లోపము లేని వారై ఆరోగ్యము గలవారై ఉండవలను. వృద్ధులు ఎలాగుండాలంటే మితానుభవము గలవారంట, మాన్యులంట, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస సహనం ప్రేమ సహనమునందు లోపము లేని వారిగా ఉండాల. అంటే నీ సహనం ఎలాగుండాలంటే లోపము లేనిదిగా, ఆరోగ్యకరంగా ఉండాలా, అనారోగ్యకరంగా కాదు. అంటే సహించు వ్యక్తులుగా ఉండాలా. చిన్నదంటే చూడండి సహిస్తారా? చిన్నది కుటుంబంలో భర్త అంటే, భార్య అంటే, పిల్లల్ని తల్లిదండ్రులు అంటే సహించక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది ఇంట్లోంచి వెళ్ళిపోతారు, కొంతమంది అలుగుతారు, కొంతమంది అయితే మరి మాట్లాడుకుంటూ ఉంటారు. మరి వారి జీవితంలో సహనము లేనటువంటి జీవితం. అటువంటి జీవితం అంటే రిపెంట్ అవ్వాలా, పశ్చాత్తాపడాలా. చిన్నదానికి కొద్దిదానికి ఊరికే సహనము లేకుండా ప్రవర్తిస్తారు. వారి మాట, వారి విధానం, వారి ప్రవర్తన చూసినప్పుడు కొంచెం కూడా సహనం లేదేంటి? మనమంటాం సహించువారు ధన్యులంట. మరి ఈ లైవ్ చూస్తున్నా మీ చేతిలో ఏ విషయాన్ని బట్టి సహనాన్ని కోల్పోతున్నావు? దేన్ని బట్టి నీ జీవితంలో సహనాన్ని కోల్పోతున్నావు? ప్రభు నీ హృదయములో మనసులో నెమ్మదిచ్చునుగాక, సహనమిచ్చునుగాక. ఈ వాగ్దానం నెరవేరుతుంది. నీ ప్రేరుకి ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. సహనముతో కనిపెట్టుకొంటిని యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను, నీకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు.